అనంతపురం జిల్లాలో టమోటా రైతు పరిస్థితి నానాటికి దిగజారిపోతుంది. ప్రస్తుతం గత వారంలో కురిసిన వర్షాలకు ఈ పెద్ద ఎత్తున టమోటా పంట మొత్తంగా పొలాల నాశనమైంది. వర్షాలు పడి టమోటాల పైన మచ్చలు రావడంతో వాటిని మార్కెట్ తీసుకొచ్చిన రైతులు ఇక్కడ చూస్తే దళారులు కానీ వ్యాపారస్తులు కానీ రేటు పోవని చెప్పేసి కూడా పెట్టిన పెట్టుబడిలో కనీసం 10వ వంతు కూడా రాని పరిస్థితి ఇప్పుడు అనంతపురం జిల్లాలో ఏర్పడింది. అనంతపురం మార్కెట్ లో రాష్ట్రంలోనే పెద్ద మార్కెట్. ఇక్కడ వచ్చేసి అనంతపురం నగరంలోని కక్కలపల్లి మార్కెట్ లో దాదాపు 20 నుంచి 30 పైన ఆ టమోటా మండీలు ఉన్నాయి. అయితే అనంతపురము, రాయదుర్గం, కళ్యాణదుర్గం వివిధ ప్రాంతాల నుంచి కదిరి ప్రాంతాల నుంచి కూడా అనంతపురం మార్కెట్ కు టమోటా పంటను రైతులు తరలిసి ఇది టమోటా పచ్చి పంట కావడంతో ఎక్కువ రోజు నిల్వలు చేసుకునే అవకాశం కూడా లేకపోవడంతో ఇదే అదనంగా కొంతమంది దళారులు కావచ్చు, వ్యాపారులు కావచ్చు, ఆ టమోటాకు సరుకు సరిగా లేదు, టమోటా పైన మచ్చలు ఉన్నాయి. బాక్స్ వచ్చేసి 40 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు లోపే వేలం పాడేసుకుని తీసుకోబోతున్న పరిస్థితి. దీంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇలా బాక్స్ 15 కేజీల బాక్స్ కేవలం 40 రూపాయలు, 50 రూపాయలు పోతే తమకు గిట్టుబాటు కాదని చెప్పేసి కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తారు. టమోటా పంట సాగు విషయంలో ఎకరాకు దాదాపు 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు టమోటా సాగు ఖర్చు అవుతుంది. అయితే పెద్ద మొత్తంలో అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా టమోటా పంట పైన ఎక్కువ మంది రైతులు సాగు అవుతారు. దాదాపుగా జిల్లా వ్యాప్తంగా 30,000 హెక్టార్ల పైగా కూడా టమోటా పంటను సాగు చేస్తారు. సీజన్ తో సంబంధం లేకోకుండా కూడా ప్రతి సీజన్ లో కూడా 30,000 హెక్టార్ల పైన రైతులు టమోటా పంటను సాగు చేస్తారు. ఈ సీజన్ లో అధిక వర్షాలు కురవడంతో టమోటా పంట తీవ్రంగా నష్టం చవి చూస్తుందని చెప్పవచ్చు. దీంతో పాటు కూడా దళారులు, వ్యాపారస్తులతో పాటు ఇక్కడ వీరి మధ్యలో రైతులు కూడా చిక్కిపోతున్నారు. దీంతో ఒకసారిగా చూసుకుంటే కనుక వ్యాపారస్తులు వారు పాడిన పాటకే వేలం పాటలు బహిరంగ వేలం అని చెప్తున్నప్పుడు కూడా ఎవరిని కూడా దాన్ని వీడియో రికార్డ్ చేయకూడదు అని చెప్పేసి కూడా వ్యాపారస్తులు కావచ్చు, దళారులు కావచ్చు కూడా ఇక్కడ ఒక సిస్టమ్ పెట్టుకున్నారు. అంటే బహిరంగ వేలం అని చెప్తూనే కూడా ఓన్లీ మండీల్లో వారంతకు వారే వేలం పాట పాడేసుకొని ఆ రైతుకు సంబంధం లేకుండా రైతు పొలంలో నుంచి తీసుకొచ్చిన ఆ సరుకుని ఇక్కడ వారు మండీలో పెట్టి కేవలం వారు వచ్చి ఆ పంటను చూసి నాణ్యత చూసి మేము దీనికి ఇంతే రేటు కడతామని చెప్పేసి వేలం పాటలో పడితే ఆ రేటుకు మాత్రమే రైతులు ఇచ్చేసుకోవాల్సిన పరిస్థితి. కనీసము ఎకరాకి 1,00,000 రూపాయలు పెట్టుబడి పెడితే కేవలం మనకి 30,000 నుంచి 40,000 వరకు కూడా రావట్లేదు. మళ్ళీ తిరిగి అప్పు చేసి కూలీలు కావచ్చు ఇవన్నీ చెల్లించాలని చెప్పేసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తారు. ఆ టమోటా పంట పెద్ద ఎత్తున కూడా గిట్టుబాటు ధరలు లేక రోడ్ల పాలు అంటే చుట్టూ కూడా బయట పారబోసి వెళ్తున్న పరిస్థితి. వీరికి అమ్మినా కూడా మాకు వచ్చే లాభం ఏంటి లేదు. అసలు అందుకే మేము టమోటాలని పారబోస్తున్నామని చెప్పి కూడా రైతులు కొంతమంది మా ఏబీపీ ఉద్దేశంతో చెప్తున్న పరిస్థితి. దీన్ని మరోవైపు ప్రభుత్వాలు కూడా టమోటా మండీల పైన, టమోటా రైతుల పైన ప్రత్యేక శ్రద్ధ చూపించి ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ఎక్కువగా హార్టికల్చర్ పంటలు, టమోటా పంట కూడా ఒక భాగం కాబట్టి ప్రభుత్వం కూడా దీనిపైన చర్యలు తీసుకోవాలి. అయితే ధరలు లేనప్పుడు కూడా గత ప్రభుత్వంలోనూ అంతకుముందు ప్రభుత్వంలో కూడా ఆ టమోటా యూనిట్ ప్రాసెస్ ని ఇక్కడ అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేస్తామని మాజీ ఎంపీ తలారి రంగయ్య కూడా చెప్పిన పరిస్థితి. అయితే అది కేవలం మాటల వరకు, పేపర్ల వరకు మాత్రమే ఉంది. అది ఎంతవరకు కొనసాగిందనేది కూడా ఇప్పటి వరకు ఎవరికి అర్థం కాని పరిస్థితి. టమోటా పొడులు, సాసులు తయారు చేసే యూనిట్ ని ఇక్కడ ఏర్పాటు చేస్తే ఆ రైతులకు ఎంతో మేలు చేసినట్లు అవుతారని చెప్పేసి, కాకపోతే ఆ దిశగా ప్రభుత్వాలు కూడా అడుగులు వేయకపోవడంతో అనంతపురం జిల్లాలోని రైతులు తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. నేను మీ రవితేజ, ఏబీపీ దేశం, అనంతపురం.